హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దగ్గు అనేది వస్తుంది. ముఖ్యంగా ఈ క్లైమేట్లో అయితే మనం ఇప్పుడున్న ఈ క్లైమేట్లో దగ్గు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. దగ్గు కానీ జలుబు కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఏమంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడిసిన్స్ అనేవి చాలా కొద్దిగా మైల్డ్గా అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. దాదాపు న్యాచురల్ రెమెడీస్ ద్వారా మనం తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం బెస్ట్ అన్నమాట. నార్మల్గా మనము కాల్షియం అని ఐరన్ అని ఇవన్నీ వాడేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ చిన్న వాటికి కూడా మళ్ళీ మెడిసిన్ అనేది వాడకుండానే మనము ఉండటానికైతే ప్రయత్నించాలి న్యాచురల్ రెమెడీస్ ద్వారా. ఎక్కువగా ఈ క్లైమేట్ అనేది ఉదయం ఎక్కువగా మంచుగా అలా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం అర్లీగా కాకుండా కాస్త మంచుకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడము బెస్ట్. అండ్ ఇంకొకటి వచ్చేసి మార్నింగ్ లేవగానే గోరువెచ్చని వాటర్ తాగండి. మీరు రోజంతా తీసుకునే వాటర్ కూడా కాసేపు మరిగించి పెట్టుకున్న వాటర్ని మీరు తాగడానికి యూజ్ చేసుకోండి. గోరువెచ్చగా తాగడం మరీ మంచిది అన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి చాయ్ అలాగా మీరు అల్లం టీ అలాగా తాగడం చాలా బెస్ట్ అండి. మార్నింగ్ ఈవినింగ్ ఒక చిన్న కప్ సైజ్ అయితే తీసుకోవచ్చు. అల్లం వేసుకొని బాగా మరిగించుకున్న పాలు కానీ తాగడము, నైట్ పడుకునేటప్పుడు కూడా ఒక గ్లాస్ పాలని అల్లం వేసేసి లేదంటే సొంటి వేసేసి బాగా మరిగించేసేసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు చేసుకొని తాగండి. న్యాచురల్గా మీకు ఈ దగ్గు కానీ లేకపోతే జలుబు కానీ న్యాచురల్గా ఇవి తగ్గుతాయి అన్నమాట. కొంచెం వాటర్లో కొద్దిగా జండు బామ్ కానీ ఏమన్నా వేసుకొని దుప్పటి వేసుకొని ఆవిరి పట్టుకోవడం కానీ ఇలాంటివి చేయడం, తులసాకులు వేసి ఆవిరి పట్టుకోవడం ఇలాంటివి చేస్తే న్యాచురల్గానే తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఇవి కూడా మీరు వాడలేరు అన్నప్పుడు మీ డాక్టర్ అడ్వైస్ ప్రకారము దగ్గుకి సిరప్ అనేది ఇస్తూ ఉంటారు. ఆ సిరప్ని తాగడం ద్వారా కూడా మీరు ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అన్నమాట. ఎక్కువగా దగ్గుతూ ఉంటుంటే ప్రెగ్నెన్సీలో కొంచెం కష్టంగానే ఉంటుంది. సో ముఖ్యంగా ఈ క్లైమేట్కి వస్తూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ.